హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని అనుకుంటున్నాను. ఐ హోప్ దిస్ మీరు బాగుండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ స్టూడెంట్స్, ఎంప్లాయీస్ జాబ్ గురించి సెర్చ్ చేసే వాళ్ళందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ అండ్ అలాగే మంచి జాబ్స్ రావాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ అయితే మన టాపిక్లోకి అయితే ఎంటర్ అయిపోదాం పదండి. సో ఈరోజు టాపిక్ వచ్చి గేట్ 2026 షెడ్యూల్ అయితే రిలీజ్ అయిందనమాట. సో దాని గురించి డిస్కస్ చేద్దామని నేను ఈరోజు వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. సో మనకి గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ 2026 షెడ్యూల్ అయితే మనకి రిలీజ్ చేస్తారనమాట. మనకి ఈ మంత్ 25 నుంచి సెప్టెంబర్ 25 వరకు మనకి మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఏ వెబ్సైట్లో అయితే కనుక gate 2026.iitg.ac.inలో మీరు రిజిస్టర్ అయ్యి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చండి. అండ్ అలాగే మనకి ఈ మంత్ 25 అంటే ఆగస్ట్ 25 సెప్టెంబర్ 25, 2025 అనమాట. అండ్ అలాగే వీళ్ళు మనకి ఫీజు కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఫీమేల్స్కి, SC, ST అండ్ PWD కేటగిరీస్కి అయితే 900 అండ్ తర్వాత అన్రిజర్వ్డ్ మిగతా వాళ్ళందరూ అన్రిజర్వ్డ్ కేటగిరీస్ అందరికీ కూడా 1800 అయితే పెట్టారండి మనకి ఫీజు అయితే. ఈ ఫీజు ఎవరైతే లేట్గా పే చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి కూడా మనకి డేట్ అయితే మెన్షన్ చేశారు. అక్టోబర్ 6 వరకు అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. అక్టోబర్ 6వ తారీఖు వరకు మీకు ఈ లాస్ట్ ఫీజ్ డేట్ అనేది మెన్షన్ చేశారండి. అప్పటి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మనకి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 7, 8, 14, 15 డేట్స్లో అయితే మీకు IIT గువాహటి వాళ్ళు అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి. మనకి నేషనల్ లెవెల్లో అయితే ఎగ్జామ్ ఉంటుంది. అండ్ అలాగే మనకి మోడ్ వచ్చి ఆన్లైన్ మోడ్, అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి. ఇది మనకి ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే కాదు. సో అది కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. అండ్ అలాగే మనకి అప్లికేషన్ డీటెయిల్స్ కానీ, ఎలిజిబిలిటీ అండ్ సిలబస్, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనకి ఈ వెబ్సైట్లోనే మెన్షన్ చేస్తారనమాట. సో అవి మీరు కొంచెం ఫాలోఅప్ చేసుకుంటూ మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ అలాగే మంచిగా ప్రిపేర్ అవ్వండి. సిలబస్ అదిని మంచి టైం టేబుల్ వేసుకుని మీరు చదువుకుంటే సరిపోద్దండి. ఏదైనా మన కాన్ఫిడెన్స్లోనే ఉంటుంది. మనం చెయ్యాలి అనుకుంటే చేసుకుంటాం అనమాట. మనం బతికించామంటే ఇంకా మనకి బుర్రకి ఏం ఎక్కదో, మనం బలవంతంగా కూర్చున్నా కానీ మనకి ఏం ఎక్కదనమాట. సో అండ్ అలాగే మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ గురించి నేను ప్రతిదీ కూడా అప్డేట్స్ వచ్చినప్పుడల్లా మీకు అప్డేట్ చేస్తూ ఉంటానండి. ఫాలోఅప్ చేసేయండి మా ఛానల్ని అయితే. అండ్ అలాగే ఐ హోప్ దిస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయాలి అనిపించకపోతే అట్లీస్ట్ లైక్ అయినా చేయండి. దానివల్ల కొంచెం రీచ్ అనేది ఉంటుంది నా వీడియోస్కి. ఓకేనా? అండ్ ఇదేనండి ఈరోజుటి ఇన్ఫర్మేషన్ అయితే. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మంచిగా ఎగ్జామ్ అయితే రాయాలి అని కోరుకుంటున్నాను. అయినా ఎలా చదువుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా టైం టేబుల్ వేసుకోవాలి అనేది ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను పక్కాగా చెప్తాను ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది. అండ్ అలాగే సిలబస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. ఏమేమి సిలబస్, అండ్ అలాగే వెబ్సైట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. నేను చెప్పేస్తాను. ఓకేనా గైస్? అండ్ ఐ హోప్ దిస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సురేఖ ఫ్రమ్ గోదావరి. And thanks for watching. Until then, keep watching. Bye bye guys. Bye.